అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ స్కీమాస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనము టాపిక్లోకి వెళ్దాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు ఈ లేక్ హౌస్ స్కీమాస్ అంటే ఏంటి ఒకసారి మనం అర్థం చేసుకుందాము. సో నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లో ఉన్నాను. ఇక్కడ ఏం రాశారంటే వాట్ ఆర్ lake house schemas. What are lake house schemas? So lake house schemas in Microsoft let you group tables into collections. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే లేక్ హౌస్ స్కీమా అనేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో గ్రూప్ ఆఫ్ టేబుల్స్, అంటే సపోజ్ సేల్స్కి సంబంధించిన ఒక 10 టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ ఒక స్కీమాలో, మార్కెటింగ్కి సంబంధించిన ఒక 10 టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ ఒక స్కీమాలో, హెచ్ఆర్కి సంబంధించిన ఒక టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ ఒక స్కీమాలో, అలాగా గ్రూప్గా అంటే ఈజీగా ఆర్గనైజింగ్కి మనకి ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ మెన్షన్ చేశాడు, ఆర్గనైజ్ టేబుల్స్ బై డొమైన్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే బ్రౌజ్ టేబుల్స్ బిజినెస్ ఏరియా ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాట్ లిస్ట్. అంటే సపోజ్ సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ ఇవన్నీ మిక్స్ చేసేదానికంటే సేల్స్ టేబుల్స్ సేల్స్లో, మార్కెటింగ్ టేబుల్స్ మార్కెట్లో, అదేవిధంగా హెచ్ఆర్ టేబుల్స్ హెచ్ఆర్లో. అది సో ఇది లేక్ హౌస్ స్కీమాస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్స్లోకి వెళ్తాం. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇది నా ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ట్రయల్ లైసెన్స్ ఆల్రెడీ ఎనేబుల్ అయ్యింది. సో ఫస్ట్ ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ స్కీమాస్ డెమో వర్క్ స్పేస్, స్కీమాస్ డెమో వర్క్ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ ట్రయల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మన వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనకి లేక్ హౌస్ స్కీమాస్, సో అంటే లేక్ హౌస్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ప్లస్ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళేసి, ఇక్కడ అంటే ఆల్రెడీ నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది రీసెంట్లో ఈ వర్క్లోడ్స్ అనే రికార్డ్ అని, బట్ మీకు ఇవి చూపించవు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లేక్ హౌస్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు వస్తుంది చూడండి, లేక్ హౌస్ మీద ఉన్న వర్క్లోడ్స్ లేక్ మీద. సో ఈ లేక్ హౌస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి డెమో స్కీమాస్ _ LH స్టాండ్స్ ఫర్ లేక్ హౌస్. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఏదైతే లేక్ హౌస్ స్కీమాస్ అని ఒక టిక్ బాక్స్ ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా ఇలా రిమూవ్ చేయొద్దు, అలా చెక్ బాక్స్ టిక్ చేసే ఉంచండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. సో అంతా ఒక ప్రాపర్ నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన లేక్ హౌస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు. సపోజ్ మీరు కనుక ఫస్ట్ టైం లేక్ హౌస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే సమ్ శాంపిల్ డేటా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా న్యూ షార్ట్ కట్ ఉంది, న్యూ డేటా ఫ్లో జంటూ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేద్దాం. ఎలా అప్లోడ్ చేయాలి, ఈ ఫైల్స్ సెక్షన్ ఏదైతే ఈ 3 డాట్స్ ఉన్నాయో ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్కి వెళ్ళేసి ఫోల్డర్ అప్లోడ్ చేద్దాం. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇవి నా లోకల్ మెషిన్లో కొన్ని డేటా సెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డేటా సెట్స్లో నేను ఫస్ట్ యాక్చువల్గా హాస్పిటాలిటీ డేటా సెట్స్. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేద్దాం. ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, upload 4 files to this site. So this will upload files from hospitality folder. అంటే హాస్పిటాలిటీ ఫోల్డర్ నుంచి ఈ 4 ఫైల్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. డూ యూ దిస్ ఓన్లీ ట్రస్ట్ ఇఫ్ యూ సైట్. ఓకే, సో అది ఆల్రెడీ నా లోకల్ మెషిన్ నుంచే కాబట్టి నేను ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ అప్లోడ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి చూడండి, దాంట్ లోపల ఉన్న ఏదైతే 4 ఫైల్స్ ఉన్నాయో ఆ 4 ఫైల్స్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినాయి. సో క్లోజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు హాస్పిటాలిటీ ఫోల్డర్ అనేది అప్లోడ్ అయింది. ఓకే, బ్యాక్కి వెళ్ళేసి సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి 3 డాట్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్లోకి వెళ్ళేసి అప్లోడ్ ఫోల్డర్. సో ఈ విండోలో ఈ ఫోల్డర్ సింబల్ మీద సెలెక్ట్ చేసి, సో ఈసారి ఏం చేద్దామంటే హెల్త్ కేర్ డేటా సెట్స్, ఈ హెల్త్ కేర్ డేటా సెట్స్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి 3 ఫైల్స్ ఉన్నవి కాబట్టి ఇది 3 ఫైల్స్ అప్లోడ్ చేయమంటారా ఈ హెల్త్ కేర్ డేటా సెట్స్ అనే ఫోల్డర్ గురించి అని అడుగుతుంది. ఓకే, వై నాట్. సో అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి చూడండి, ఈ 3 డేటా సెట్స్ అప్లోడ్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, 2 ఫోల్డర్స్ అనేవి అప్లోడ్ చేసాం. సో ఒక 2 నార్మల్ CSV ఫైళ్ళు కూడా అప్లోడ్ చేద్దాం.
దానికి మనం ఏం చేయాలంటే ఈ ఫైల్స్ త్రీ డాట్స్ మీద మళ్ళీ క్లిక్ చేసి అప్లోడ్లోకి వెళ్ళి ఈసారి ఫోల్డర్ కాదు ఫైల్స్, అంటే ఈసారి డైరెక్ట్గా మనం ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫైల్స్ మీద క్లిక్ చేసి ఈ విండోలో మళ్ళీ ఫోల్డర్ మీద క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళి, సో ఇప్పుడు నేను బైక్ సేల్స్ ఎలక్ట్రానిక్ స్టోర్ డేటా రెండు ఒకేసారి కంట్రోల్ క్లిక్ తోటి సెలెక్ట్ చేశాను. కంట్రోల్ క్లిక్లో సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి బైక్ సేల్స్ ఎలక్ట్రానిక్ స్టోర్ డేటా రెండు ఫైల్స్ మనకి అప్లోడ్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ ఫైల్స్ సెక్షన్లో రెండు ఫైల్స్ ఉన్నాయి. సో హాస్పిటాలిటీ ఫోల్డర్లో 4 ఫైల్స్, హెల్త్ కేర్ డేటా సెట్స్లో 3 ఫైల్స్, దాని తర్వాత 2 జనరలైజ్డ్ ఫైల్స్ బైక్ సేల్స్ ఎలక్ట్రానిక్ స్టోర్ డేటా CSV ఫైల్. సో ఇవి ఉన్నాయి. సో వీటిని ఫస్ట్ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే వీటిని మనం ఈ టేబుల్ సెక్షన్స్లోకి లోడ్ చేయాలి. ఎలా లోడ్ చేయాలి? ఈ బైక్ సేల్స్ మీద ఆన్ హోవర్ చేసినప్పుడు మౌస్ ఇక్కడ 3 డాట్స్ చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లోడ్ టు టేబుల్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ న్యూ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ టేబుల్ సెలెక్ట్ చేసుకుని సేమ్ ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో డిఫాల్ట్ డీటెయిల్స్తో నేను ముందుకు వెళ్ళిపోతాను, ఏ చేంజెస్ చేయను. సో ఇక్కడ లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి లోడ్ బైక్ సేల్స్ డాట్ CSV టు టేబుల్ యాజ్ ఏ బైక్ అండర్స్కోర్ సేల్స్, అంటే ఇక్కడి నుంచి అది ఇక్కడికి లోడ్ అవుతుంది, ఇక్కడికి లోడ్ అవుతుంది. సో ఇది మనకి కొంచెం ఒక 1 minute లేదా 40 to 50 seconds టైం పడుతుంది. సో కాబట్టి మనము వెయిట్ చేద్దాము. పర్ఫెక్ట్. సో ఇది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే సక్సెస్ఫుల్గా ఇది అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో అదేవిధంగా ఎలక్ట్రానిక్ స్టోర్ డేటాను ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ లోడ్ టేబుల్స్కి వచ్చేసి న్యూ టేబుల్ సెలెక్ట్ చేసుకొని నేను డిఫాల్ట్స్ వాల్యూస్తో వెళ్ళిపోతాను. సో లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇది లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రానిక్ స్టోర్ డేటా అనేది లోడ్ అవుతుంది. సో మనం వెయిట్ చేద్దాము. ఇక్కడ చూడండి ఇది మనకి సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి మనకి దాని యొక్క డేటా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బైక్ సేల్స్ కానీ ఎలక్ట్రానిక్ సేల్స్ కానీ దాని యొక్క డేటా చూడవచ్చు. ఓకే, మళ్ళీ నేను ఫైల్ సెక్షన్కి వెళ్ళాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హెల్త్ కేర్ డేటా సెట్స్ లోడ్ చేద్దాం. సో దానికి ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. చూడండి స్కీమా, వర్క్ స్పేసు, లేక్ హౌస్, ఫైల్ సెక్షన్లో ఈ డేటా సెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3 డేటా సెట్స్ ఉన్నాయి, డయాబెటీస్, ఇన్సూరెన్స్, డేటా సెట్ అనే డేటా. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్, న్యూ టేబుల్, లోడ్. సో ఇది లోడ్ అవుతుంది. సో ఇది లోడ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫైల్ కూడా రెడీ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్, ఇక్కడ ప్లీజ్ వెయిట్ ఫర్ ద కరెంట్ టేబుల్ జాబ్ టు ఫినిష్, అంటే ఆల్రెడీ హెల్త్ కేర్ డయాబెటీస్ డేటా రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది డిజేబుల్ అయింది. చూడండి ఎప్పుడైతే అది కంప్లీట్ అయిందో ఇక్కడ గమనించండి ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ డేటాను కూడా లోడ్ చేద్దాం. న్యూ టేబుల్కి సెలెక్ట్ చేసి లోడ్. ఓకే, సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హెల్త్ కేర్ మెయిన్ డేటా సెట్ మీద చూడండి ఇక్కడ మళ్ళీ ఆప్షన్ డిజేబుల్. ఎందుకు డిజేబుల్ అయింది? ఇక్కడ మీరు రైట్ టాప్లో కానీ గమనించినట్లయితే ఆపరేషన్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. చూడండి మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింది. ఇది మీరు గమనించాలి. అంటే ఎట్ ఏ టైము మీరు మల్టిపుల్ టేబుల్స్ లోడ్ చేయలేరు ఈ ప్రాసెస్ ద్వారాగా. సో న్యూ టేబుల్ మీద సెలెక్ట్ చేసి లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ హెల్త్ కేర్ మెయిన్ డేటా సెట్ కూడా మనకి లోడ్ అవుతుంది. సో దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తాను. ఇది మనకి లోడ్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి బైక్ సేల్స్, ఎలక్ట్రానిక్ స్టోర్ డేటా, హెల్త్ కేర్ డేటా సెట్స్ ఇవి లోడ్ అయ్యాయి. నెక్స్ట్ ఏవి పెండింగ్ ఉన్నాయి? కరెక్ట్, హాస్పిటాలిటీ. సో హాస్పిటాలిటీలో మనకి హోటల్స్, రెంటల్ ప్రైసు, రివ్యూస్, యూజర్స్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి లోడ్ చేద్దాం. సో ఎలా లోడ్ చేయొచ్చు? ఈజీ, ఆల్రెడీ మీకు అర్థమైపోయింది ఎలా లోడ్ చేయొచ్చు అనేసి. సింపుల్. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్కి వెళ్ళి న్యూ టేబుల్. సో లోడ్, న్యూ టేబుల్స్ లోడ్. చూడండి ఆటోమేటిక్గా లోడింగ్ అనేది స్టార్ట్ అయింది మనకి.
సో మనము వెయిట్ చేద్దాము. సో ఇది మనకి ఇప్పుడు లోడ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ మనం రెంటల్ ప్రైస్ డేటా సెట్ లోడ్ చేద్దాం. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్, న్యూ టేబుల్, లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఇది కూడా సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా రివ్యూస్, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్స్, మళ్ళీ న్యూ టేబుల్, లోడ్. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ మన లాస్ట్ ఫైల్ ఆఫ్ ద వీడియో. సో ఈ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేస్తే ఇది ఆప్షన్ డిజేబుల్ అయింది. సో వెయిట్ చేద్దాము ఆ జాబ్ ఫినిష్ అయ్యేదానికి. చూడండి, ఆ జాబ్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో, ఫినిష్ అయిన నెక్స్ట్ సెకండ్ ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అయింది. సో ఇక్కడ లోడ్ టేబుల్స్ మీద క్లిక్ చేసి న్యూ టేబుల్ క్లిక్ చేసి మళ్ళీ లోడ్ మీద క్లిక్ చేద్దాం. సో మన లాస్ట్ ఫైల్ అంటే ఈ హాస్పిటాలిటీ ఫోల్డర్లో లాస్ట్ ఫైల్ ప్లస్ ఈ వీడియోలో లాస్ట్ ఫైల్ ఏదైతే ఫైల్స్ నుంచి మనం టేబుల్ సెక్షన్స్కి అప్లోడ్ చేస్తున్నాము అది అప్లోడ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాము. సో మనకి సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని టేబుల్స్ లోడ్ అయినాయి. 1 2 3 4 5 6 7 8 9 ఫైల్స్ ఉన్నాయి. అంటే 9 టేబుల్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 పర్ఫెక్ట్. సో మనకి 9 టేబుల్స్ అనేవి లోడ్ అయినాయి. సో ఒకవేళ హాస్పిటల్ డేటా చూడాలనుకుంటే చూడండి, ఇది అదేవిధంగా హాస్పిటాలిటీ డేటా. సో ఇది హెల్త్ కేర్ డేటా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి హెల్త్ కేర్ డేటా సెట్స్, హాస్పిటాలిటీ డేటా సెట్స్ అనేసి. అదేవిధంగా సమ్ జనరలైజ్డ్ డేటా సెట్స్, ఎలక్ట్రానిక్ స్టోర్ అవి ఇక్కడ చూపించట్లేదు, బట్ ఫైల్ సెక్షన్లోకి వెళ్తే మనకు కనపడతాయి. సో అంటే ఇప్పుడు రేపు మీ ప్రాజెక్ట్లోకి ఎవరన్నా ఒక కొత్త డెవలపర్ వచ్చాడు వర్క్ కోసం, సో మీరు ఈ లేక్ హౌస్ యాక్సెస్ ఇచ్చారు. ఇది చూసిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఓకే ఇవి హెల్త్ కేర్ డేటా సెట్స్, ఇవి హాస్పిటల్ డేటా సెట్స్ అని అర్థం చేశారు, ఎందుకంటే ప్రాపర్గా ఆర్గనైజ్ చేశాం. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కానీ చూడండి, ఇక్కడ మెస్సీ అయిపోయింది. అంటే అన్ని జనరలైజ్డ్ డేటా సెట్స్ ఇక్కడే, హెల్త్ కేర్ డేటా సెట్స్ ఇక్కడే, హాస్పిటాలిటీ డేటా సెట్స్, అంటే ఆల్ డేటా సెట్స్ ఒక కామన్ స్కీమా కింద ఉన్నాయి. ఆ స్కీమా ఏంటి, డిబిఓ స్కీమా. ఇక్కడ అది డిబిఓ స్కీమా. సో ఇప్పుడు వీటిని కూడా మనం ఎలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి, ఇలాగే సపోజ్ హెల్త్ కేర్ డేటా సెట్స్ ఒక దాంట్లో, హాస్పిటాలిటీ డేటా సెట్స్ ఒక దాంట్లో ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టేబుల్స్ మీద ఆన్ హోవర్ చేసినప్పుడు ఈ 3 డాట్స్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్షన్ న్యూ స్కీమా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ నేను హెల్త్ కేర్ డేటా సెట్స్ సపరేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్కీమా పేరు హెల్త్ కేర్ టేబుల్స్. సో అండర్స్కోర్ పెట్టేసి క్రియేట్ మీద క్లిక్ చేశాను. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ స్కీమా. అది ఎక్కడ ఉంది, ఇదిగో చూడండి ఇక్కడ ఉంది. మీరు కనుక గమనించినట్లయితే మనకి ఇక్కడ ఉంది హెల్త్ కేర్ టేబుల్స్. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసాము. సో బట్ టేబుల్స్ అనేవి మనకి ఇక్కడే ఉన్నాయి. సో ఎలా మూవ్ చేయాలి చూద్దాం. ఏదన్నా ఆప్షన్ ఉందేమో. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకేం ఆప్షన్ లేదు. సో ఎలా మూవ్ చేయాలి, వెరీ ఈజీ. జస్ట్ దీని మీద మౌస్ తోటి క్లిక్ అండ్ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేసి ఈ స్కీమా మీద డ్రాప్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ మూవ్ టేబుల్. అదేవిధంగా నెక్స్ట్ హెల్త్ కేర్ మెయిన్ డేటా సెట్ క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయండి. అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇది కరెక్ట్గా అవ్వలేదు, మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చి టేబుల్ మీద కాదు, ఇక్కడ గమనించాల్సింది ఈ స్కీమా మీద డ్రాప్ చేయాలి. ఈ స్కీమా మీద డ్రాప్ చేస్తే అప్పుడు మూవ్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా డయాబెటీస్ టేబుల్ చూడండి, ఆటోమేటిక్గా 3 టేబుల్స్ అనేవి మూవ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక స్కీమా ఏం క్రియేట్ చేయాలి. ఎస్, మీరు కరెక్ట్. సో హాస్పిటాలిటీ స్కీమా. సో దానికోసం ఏం చేయాలి, ఈ టేబుల్స్ 3 డాట్స్ మీదకి వెళ్ళండి. ఈ 3 డాట్స్ మీదకి వెళ్తే మనకి ఆప్షన్ రాదు.
సో ఈ టేబుల్ స్కీమా 3 డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ స్కీమా సెలెక్ట్ చేసి హాస్పిటాలిటీ టేబుల్స్ అని ఒక కరెక్ట్ నేమ్ ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి హాస్పిటాలిటీ టేబుల్స్ అనే స్కీమా క్రియేట్ అయ్యింది. ఈ స్కీమా ఎంటీ, ప్రస్తుతానికి ఏం లేవు. సో ఎలా మూవ్ చేయొచ్చు? ఎస్, సింపుల్గా దీన్ని క్లిక్ అండ్ హోల్డ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్, అక్కడి నుంచి డ్రాగ్ చేసి ఈ స్కీమా అనేది డ్రాప్ చేయండి. అదేవిధంగా రెంటల్ ప్రైసెస్ ఇక్కడ డ్రాప్ చేయండి. అదేవిధంగా రివ్యూస్ టేబుల్, అదేవిధంగా యూజర్స్ టేబుల్. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ సపోజ్ ఈ హాస్పిటాలిటీ డేటా సెట్స్ మళ్ళీ ఇది నేను లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ లోడ్ టేబుల్స్లోకి వెళ్ళేసి న్యూ టేబుల్. బట్ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ 2 స్కీమాస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్ ఒక స్కీమా క్రియేట్ చేసుకొని న్యూ స్కీమా లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఆ స్కీమా సెలెక్ట్ చేసుకోవచ్చు. లోడ్ చేసేటప్పుడే సపోజ్ ఇక్కడ వేరే ఏదో సేల్స్ స్కీమా ఉంది, ఈ సేల్స్ స్కీమా సెలెక్ట్ చేసుకొని లోడ్ చేస్తే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే పని లేకుండా డైరెక్ట్గా ఆ స్కీమాకి లోడ్ అయిపోతుంది. డైరెక్ట్గా ఆ స్కీమాకి అనేది మనకి లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది. సో ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి జనరలైజ్డ్ డేటా సెట్స్. ఇవి వచ్చేసి డిబిఓ, ఏదైతే లేక్ హౌస్ డిఫాల్ట్ స్కీమా. సో నెక్స్ట్ ఇవి హెల్త్ కేర్ డేటా సెట్స్. సో ఇక్కడ ఇవి హెల్త్ కేర్ డేటా సెట్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది హాస్పిటాలిటీ స్కీమాలో హాస్పిటాలిటీ డేటాస్. ఈ విధంగా మనకి ఏంటంటే జనరలైజ్డ్ డేటా, హెల్త్ కేర్ స్కీమా, అదేవిధంగా హాస్పిటాలిటీ టేబుల్. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు సపోజ్ కొత్త డెవలపర్ లేదా కొత్త ఇంజనీర్ మీ ప్రాజెక్ట్లోకి వచ్చారు. చూసిన వెంటనే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయాలి, ఓహో ఇది డిఫాల్ట్ స్కీమా, సో ఇది హెల్త్ కేర్ స్కీమా, సో ఇది హాస్పిటాలిటీ టేబుల్. సో ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలరు. అంటే ప్రాపర్ ఇక్కడేంది మనకు ప్రాపర్ ఆర్గనైజేషన్ ఉంది. టేబుల్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. సో ఇది స్కీమాస్, లేక్ హౌస్ స్కీమాస్ గురించి ఇవాళ ఈ వీడియోలో ఇది చాలా హెల్ప్ఫుల్. మనకి రియల్ టైంలో ప్రాపర్గా టేబుల్స్ అనేవి ఆర్గనైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఈ వీడియోలో ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ స్కీమాస్ గురించి నేర్చుకున్నాం. స్కీమాస్లో ఏం చేసాం, మనం ఫస్ట్ ఒక లేక్ హౌస్ అనేది క్రియేట్ చేసాం. ఆ లేక్ హౌస్లో 2 ఫోల్డర్స్, 2 జనరలైజ్డ్ డేటా సెట్స్ అనేవి అప్లోడ్ చేసాం. సో హాస్పిటాలిటీ డేటా సెట్ ఫోల్డరు, హెల్త్ కేర్ డేటా సెట్ ఫోల్డర్, అదేవిధంగా 2 ఎలక్ట్రానిక్ స్టోర్ డేటా, బైక్ డేటా. వన్స్ అవి లోడ్ చేసిన తర్వాత ఏం చేసాం, వాటన్నిటిని మనము డెల్టా టేబుల్ సెక్షన్స్కి అప్లోడ్ చేసాము. అప్లోడ్ టు న్యూ టేబుల్ ఆప్షన్ తోటి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసాము, మళ్ళీ ఇంకొక 2 స్కీమాస్ క్రియేట్ చేసి దాని తర్వాత మనం మూవ్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్గా ప్రాపర్గా ఇక్కడ చూడండి ప్రాపర్గా ఆర్గనైజ్ అయ్యింది. ఇక్కడ చూసినట్టునే డిఫరెంట్ స్కీమాస్. సో ఇది ఇవాల్టి ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ స్కీమాస్ వీడియో గురించి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.